మద్యం షాపుల కేటాయింపు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి షాపులను కేటాయిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ 2620 మద్యం దుకాణాల కోసము లాటరీ జరుగుతుంది. ఈ లాటరీ ప్రక్రియలో ఆయా ఎక్సైజ్ జిల్లాల పరిధిలో జరుగుతుంది. అయితే కూడా అన్నీ కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు అదే జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మొదలైన ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనున్నది. మొత్తము రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ 2620 మద్యం దుకాణాలకు సంబంధించి ఈ నెల చివరి వరకల్లా 2023లో ఎవరైతే లైసెన్సులు దక్కించుకున్నారో వాళ్లకు గడువు ముగుస్తుంది. 2023లో ఎవరైతే దక్కించుకున్నారో ఈ నవంబర్ చివరి వరకల్లా ముగుస్తుంది. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానంలో భాగంగా ఈ మద్యం షాపులకు లాటరీ సిస్టమ్ ద్వారా లైసెన్సులు జారీ చేసే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే మనం కూడా ఈ లాటరీ సిస్టమ్కి సంబంధించి కానీ ఈ కొత్త మద్యం విధానానికి సంబంధించి కానీ మొత్తం మీద కూడా మనం కూడా ఒకసారి వివరాలు కూడా పరిశీలించినట్లయితే గతంలో 2023 మద్యం విధానంలో ఒక్కొక్క దరఖాస్తుకు 2000 రూపాయల లెక్కన, అంటే మద్యం దుకాణాల కోసము చేసుకునే దరఖాస్తులకు సంబంధించి ఒక్కొక్కటి 2 లక్షల లెక్కన తీసుకున్నారు. అయితే ఈసారి కొత్త మద్యం విధానంలో ఒక్కొక్క దరఖాస్తుకు 3 లక్షల రూపాయల లెక్కన వసూలు చేశారు. అంటే పోయిన సంవత్సరము 1,32,000కు పైగా, అంటే 2023లో 1,32,000కు పైగా దరఖాస్తులు ఇస్తాయి. ఈ దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పట్లో 2,640 కోట్ల కంటే మించి ఆదాయం వచ్చింది. అంటే ఎలాంటి పెట్టుబడి లేకుండానే వచ్చిన ఆదాయంగా చెప్పుకోవచ్చు దీన్ని. ఈసారి 2020-25 ఈ కొత్త మద్యం విధానం పరిధిలో ఎక్సైజ్ దరఖాస్తుల విలువ రుసుమును పెంచారు. అంటే పోటీతత్వాన్ని తగ్గించేదానికే ఈ రుసుము పెంచినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈసారి ఆశించినంతగా, అంటే గత ఏడాది కంటే మించి వస్తాయని ఆశించినప్పటికి కూడా ఆశించినంతగా రాలేదు. మొత్తం 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఈ 95,137 దరఖాస్తులకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి 2,914 కోట్ల 11 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ ఆదాయము ప్రభుత్వం కానీ ఎక్సైజ్ శాఖ కానీ రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా వచ్చిన ఆదాయంగా చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున పోటీ పడ్డారు, చాలా చోట్ల పోటీ పడ్డారు. ఒకసారి కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మద్యం దుకాణాల కోసము పోటీ పడ్డ ఈ ఏదైతే మద్యం వ్యాపారులకు సంబంధించిన పరిశీలన చేసినట్లయితే కూడా అత్యధికంగా శంషాబాద్లో, అంటే హైదరాబాద్ నగర శివారు భాగమైన శంషాబాద్ ప్రాంతంలో 100 మద్యం దుకాణాల కోసం, అంటే శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా అంటారు. ఆ శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో ఒక 100 మద్యం దుకాణాల కోసం 8,536 అప్లికేషన్లు వచ్చాయి. అంటే ఒక్కొక్క దానికి 85 అప్లికేషన్లు వచ్చాయి, అత్యధికంగా వచ్చినాయని చెప్పవచ్చు. అదేవిధంగా సరూర్ నగర్ హైదరాబాద్ శివారు ప్రాంతం, అదేవిధంగా కొత్తపేట, సరూర్ నగర్ ఆ ప్రాంతాలలో కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక్కడ కూడా 134 మద్యం దుకాణాల కోసం ఏకంగా 7,845 మద్యం దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి, ఇది కూడా నగర శివారుల్లో ఉంటుంది. ఇది కూడా ఇక్కడ కూడా 114 మద్యం దుకాణాల కోసము ఏకంగా 6,063 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఇక్కడ ఒక్కో మద్యం దుకాణానికి దాదాపు 55 దాకా వచ్చినట్టు మనకు ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతుంది. ఇంకా హైదరాబాదు, అదేవిధంగా సంగారెడ్డి, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ఇక్కడైతే కొంచెము అంటే శివారు ప్రాంతాల్లో వచ్చినంత ఎక్కువగా రాలేదని చెప్పవచ్చు. అదేవిధంగా ఆదిలాబాద్లో అతి తక్కువగా ఈ మద్యం దరఖాస్తులు వచ్చినట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గాను ఈవేళ 2,601 మద్యం దుకాణానికి మాత్రమే ఈ డ్రా సిస్టమ్ అనేది నడుస్తుంది. డ్రా ద్వారా లైసెన్సీలను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మిగిలిన 19 దుకాణాలకు సంబంధించి
వాయిదా వేశారు. దానికి సంబంధించి మనం కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్న వివరాలను బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే ఈ 19 దరఖాస్తుల్లో 15 మద్యం దుకాణాలకు సంబంధించి సింగిల్ డిజిట్ అంటే 10కి లోపలే దరఖాస్తులు వచ్చాయి. ఈ 10కి లోపలే దరఖాస్తులు వచ్చిన వాటిని అక్కడ కొంతమంది సిండికేట్ అయ్యి దరఖాస్తులు ఎక్కువ రాకుండా నిలుపుదల చేశారన్న ఒక అనుమానంతో 15 సంబంధించి మద్యం దుకాణాలకు సంబంధించి ఈరోజు లాటరీ అనేది వాయిదా వేశారు. ఇంకో 4 సంబంధించింది శంషాబాద్ ఏరియాలో, అదేవిధంగా వికారాబాద్ తదితర ప్రాంతాలలో మరొక 4 సంబంధించి కూడా అక్కడ కూడా గత ఏడాదిలో వచ్చిన దరఖాస్తులను ఇప్పుడు వచ్చిన దరఖాస్తులను బేరీజ్ వేస్తే కూడా చాలా వ్యత్యాసం ఉండదు. ఇక్కడ పొటెన్షియాలిటీ ఉండదు, ఇంకా రావాల్సి ఉందని చెప్పేసి ఆలోచనతో మరొక 4 మద్యం దుకాణాలకు సంబంధించి కూడా ఈవేళ లాటరీ సిస్టమ్ను లాటరీ తీయకుండా ఆపివేశారు. ఈ 19కి సంబంధించి ఈవేళ ఈ లాటరీ సిస్టమ్ అంతా అయిపోయిన తర్వాత గడువు పొడిగించిన కొంతకాలం 4-5 రోజులు గడువు ఇచ్చిన తర్వాత మళ్ళా డ్రా తీసే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం మీద 1,00,000కు దాటుతాయి దరఖాస్తులని ఎక్సైజ్ అధికారులు అంచనా వేసినప్పటికీ 95,000కే పరిమితమైంది. అయితే దరఖాస్తుల సంఖ్య దాదాపు 30,000కు పైగా తగ్గినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం గతం కంటే కూడా దాదాపు 350 కోట్లు అదనంగా వచ్చిందని చెప్పవచ్చు. మరొక వైపు గతంలో 2020-23లో ఈ మద్యం విధానంలో కేవలం గౌడ్ కులస్తులకు సంబంధించి మాత్రమే 15% రిజర్వేషన్ కల్పించున్నారు. ఈసారి 2025 మద్యం పాలసీలో గౌళ్లతో పాటు ఎస్సీలకు ఎస్టీలకు కూడా రిజర్వేషన్ వర్తింపజేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి 10%, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి 5%, అదేవిధంగా గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించి 15%, మొత్తము 15 మొత్తం 30%. మొత్తం మీద 2,620 మద్యం దుకాణాలలో 30% దుకాణాలు రిజర్వేషన్ కింద ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. మిగిలినవి ఎవరైనా పాల్గొనవచ్చు. ఆ మిగిలిన వాటిల్లో ఓసీలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా పాల్గొనవచ్చు. అందరికీ ఓపెన్ కాంపిటీషన్ కింద పెట్టారు. మొత్తం మీద ఎక్సైజ్కు సంబంధించిన అంటే ఏదైతే డ్రా తీసే ప్రక్రియ లాటరీ సిస్టమ్ ప్రకారం ఈ లైసెన్సుల కేటాయింపు వ్యవహారము రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగి ఇప్పటి వరకు శాంతియుతంగా కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ లాటరీ సిస్టమ్ను ఎక్సైజ్ కమిషనర్ సిహెచ్ హరికిరణ్ ఆఫీసులో కూర్చొని మొత్తం మీద పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా అదనపు కమిషనర్లు ఇద్దరు కూడా హెడ్ ఆఫీసులో కూర్చొని అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాదాపు 34 ఎక్సైజ్ జిల్లాల పరిధిలో జరుగుతున్న ఈ లాటరీ సంబంధించి కూడా మొత్తంగా పరిశీలన చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇప్పటి వరకు ఇబ్బందులు తలెత్తలేదని చెప్పి చెప్తున్నారు. అయితే మొత్తం మీద గతంతో పోల్చుకుంటే అదనంగా ఆదాయం వచ్చింది. అదేవిధంగా అనేక నిబంధనలు కూడా కొత్తగా తీసుకొచ్చారు. గతంలో మాదిరి కాకుండా మున్సిపల్ పరిధిలో ఈ షాపులు కొనసాగించే సమయాలు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో షాపులు కొనసాగించే సమయాలు కావచ్చు, అదేవిధంగా మొత్తం మీద ప్రతి మద్యం దుకాణానికి కూడా 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా అక్కడ మైనర్లకు కానీ లేకపోతే అనర్హులకు ఎవరికి కూడా విక్రయాలు చేయకుండా ఉండేటట్టుగా పర్యవేక్షించేదానికి మొత్తం కూడా సిస్టమ్ అంతా కూడా ఎక్సైజ్ కార్యాలయం అంటే రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంలో నాంపల్లిలోని కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. ఏ షాప్ దగ్గర ఏం జరుగుతుందో మొత్తం కూడా ఇక్కడి నుంచి పర్యవేక్షించేదానికి అవకాశం ఉండదు. అయితే గత 2-3 సంవత్సరాలుగా మనం కూడా ఈ ఎక్సైజ్ దుకాణాలు దక్కించుకునే విషయంలో మనం కూడా ఒకసారి చూసినట్లయితే కూడా 2-3 సంవత్సరాలుగా మహిళల ప్రాతినిధ్యం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. గతంలో మహిళలకు సంబంధించి చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు, ఎక్కడన్నా ఒకరిద్దరు కనిపించారు. కానీ గత 2020-23లో ఇప్పుడు 2025లో ఈ రెండింటి కూడా పరిశీలిస్తే గతం కన్నా కూడా మహిళల సంఖ్య బాగా పెరిగిందని చెప్పవచ్చును. మహిళలు కూడా మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు వేయడంలో కానీ మద్యం దుకాణాలు దక్కించుకొని నడపడంలో కానీ చొరవ చూపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఇందులోకి ఈ మద్యం వ్యాపారంలోకి రావడానికి ప్రధానంగా కారణాలు ఏంటంటే పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వచ్చినప్పటికి కూడా ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది మద్యం వ్యాపారంలోకి రావడానికి చొరవ చూపుతున్నారని చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వేసి పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. ఈ పోటీతత్వాన్ని తగ్గించేదానికే గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ దరఖాస్తులకు
రుసుము అనేది తీసుకొచ్చారు. ఆ రుసుముని క్రమంగా పెంచుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం 2020-25 మద్యం విధానంలో దానిని 3 లక్షలకు చేశారు. కాబట్టి పోటీ విధానాన్ని తగ్గించేదానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో దాంట్లో వచ్చే ఆదాయము భారీగా ఉండడంతో పెద్ద ఎత్తున ఉంటుందన్న ఆశతో అందరికీ వస్తానట్టుగా స్పష్టమవుతుంది. ఒకసారి లాటరీ ద్వారా కొన్న మద్యం దుకాణాన్ని దక్కించుకున్నట్లయితే 2 సంవత్సరాల పాటు మద్యం దుకాణాలు నడుపుకునే హక్కు వాళ్ళకు వస్తుంది, లైసెన్స్ వస్తుంది. కాబట్టి దీనివల్లనే ముందుకు వస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వేళ జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం ఏదైతే డ్రా ప్రక్రియ ఆ ప్రక్రియ శాంతియుతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో.